కూటమిపై ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి మళ్లీ విరుచుకుపడ్డారు. సిద్ధాంతాలు వదిలి భావసారూప్యులైన పార్టీలని కలిసి మాయా కూటమిగా ఏర్పడ్డాయంటూ విమర్శించారు. మెగా కూటమిలో చేరేది లేనిది తేల్చుకోవాల్సిందే టీఆర్ఎస్ఏనని ఆయన అంటున్నారు. తిరుపతి నుంచి తాను పోటీ చేయడానికి అభ్యంతరం లేదని చిరంజీవి చెప్తున్నారు. మాయా కూటమిని వాళ్ళ సిద్ధాంతపరంగా విభేదిస్తూ ఒక భావ స్వారూప్యం లేని వాళ్ళు మళ్ళీ తిరిగి కలిసారంటే ఏ సిద్ధాంతాలు ఇప్పుడు వాళ్ళు ఒకటి చేసిన వ్యక్తుల విషయంలో ఆయన విపరీత తాపత్రయపడుతున్నారు. అది ఏమైనా సరే కొనుక్కోవాలి, ఏమైనా సరే అధికారంలో రావాలి అని చెప్పి తాపత్రయం ఆయనలో కనబడుతుంది. వాళ్ళ కోర్టులో బాల్ ఉందని అనుకున్నాను తప్ప ప్రజారాజ్యం కోర్టులో బాల్ లేదు. కాబట్టి టీఆర్ఎస్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని ముందుకు రాగలిగితే కనుక ఎప్పుడు మా నుంచి ఆహ్వానం ఉంటుంది. తిరుపతి నుంచి పోటీ అని కొంతమంది అడుగుతున్నారు. నేను దేనికి కూడా ఎస్ నో చెప్పలేదు. అది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి పరిస్థితి వస్తే కనుక అభ్యంతరం లేదని కూడా చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఈ రోజు చిరంజీవి చివరి రోజు పర్యటన సాగుతోంది. దీని గురించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పివి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు పివి. రోహిత్, ఇప్పుడు చిత్తూరు టౌన్ లో చిరంజీవి రోడ్ షో సాగుతోంది. అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ చివరి రోజు చిత్తూరు టౌన్ లో, తర్వాత మరికొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అయితే టౌన్ లో దాదాపు సాయంత్రం దాకా ఉంది. ఉదయం కొద్దిసేపటి క్రితం, గంట క్రితం చిరంజీవి షో చిత్తూరు టౌన్ లో అయింది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో గాంధీ సెంటర్ కి ఇక్కడ పోతుంది. ఇప్పటికే ఇక్కడ మనం చూస్తే కనుక జనం రోడ్లు, ఇది జన సముద్రం అంతా, రోడ్లన్నీ కూడా మొత్తం కూడా ప్రజలతో నిండిపోయినాయి. యూత్ ప్రధానంగా ఇక్కడ మనకి కనపడుతున్నారు. పెద్ద సంఖ్యలో చిరంజీవి అభిమానులు కేరింతలు కొడుతున్నారు. అదేవిధంగా ఇతర వర్గాలందరూ కూడా ఇవాళ ఆదివారం కూడా కావడంతో అన్ని వర్గాల వాళ్ళు కూడా చిరంజీవి చూసేదానికోసం, అదేవిధంగా చిరంజీవి ఏం చెబుతాడో అని వినేదానికోసం కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారని చెప్పవచ్చు. చిరంజీవి కూడా గతంతో పోలిస్తే తన ఉపన్యాసాల్లో వాడి వేడి పెంచాడు. ప్రధానంగా కాంగ్రెస్ టీడీపీని టార్గెట్ చేస్తూ తన ప్రసంగాన్ని సాగిస్తున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ టీడీపీని టార్గెట్ చేస్తే తప్ప ప్రజలు పీఆర్పీని, ప్రజారాజ్యం పార్టీని ఒక మూడో ప్రత్యామ్నాయంగా, థర్డ్ ఆల్టర్నేటివ్ గా గుర్తించడం అని కొంత ఆలస్యంగానైనా గమనించినటువంటి చిరంజీవి ప్రజలకు సంకేతం పంపడం కోసం కాంగ్రెస్ టీడీపీకి మేమే ఒక మూడో ప్రత్యామ్నాయం అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు మీద కూడా ఒక సీరియస్ అటాక్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబు అధికార దాహంతోనే మహాకూటమి ఏర్పాటు చేస్తున్నారు అంటూ మహాకూటమి మీద కూడా అటాక్ ఇచ్చారు. మరోవైపు టీఆర్ఎస్ కూడా ఒక పాజిటివ్ సంకేతం పంపించారు. పొత్తుల బంతి టీఆర్ఎస్ కోర్టులోనే ఉంది, టీఆర్ఎస్ తేల్చుకోవాలి. మాతో కనుక టీఆర్ఎస్ జతగడితే అది పవిత్ర కూటమి అవుతుంది, లేదు టీడీపీతో జతగడితే అది మాయ కూటమి అవుతుంది అని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఆ రకంగా చిరంజీవి తన ప్రసంగాల్లో కూడా వాడి వేడి పెంచడం ద్వారా రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చకి తెరలేపారని చెప్పవచ్చు. ఆ రకంగా జిల్లాలో గత 3 రోజులుగా జరుగుతున్న రోడ్ షో సక్సెస్ కావడంతో ఈ రాజకీయ వర్గాల్లో కూడా, జిల్లా రాజకీయ వర్గాల్లో కూడా ఇది కేవలం అభిమానమా, ఇది ఓట్ బ్యాంక్ గా మారుతుందా, ఓట్ బ్యాంక్ గా మారితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది ఇతర ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ టీడీపీ వర్గాలు కూడా చర్చ జోరుగా సాగుతుందని చెప్పవచ్చు. అయితే యంత్రాంగం కింద స్థాయి దాకా పీఆర్పీకి లేదు అనేటువంటి ఒక చర్చ కూడా ఇక్కడ సర్వత్రా వినపడుతున్న పరిస్థితుంది. కాబట్టి పీఆర్పీ చిరంజీవి రోడ్ షో సక్సెస్ కావడంతో పీఆర్పీ శ్రేణుల్లో మాత్రం ఉత్సాహం వెల్లివిరుస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రోహిత్.